కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ప్రజాగళంలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి తమకు వచ్చిన లేఖతో న్యాయశాఖ ప్రక్రియను మొదలుపెట్టింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు. బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ 4 జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాతో 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్లో 1.59 కోట్ల మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రకారం రాష్ట్రం మొత్తం జనాభాలో 25% మంది ఈ రీజియన్లో ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేశారని అధికారులు గుర్తు చేశారు. రాయలసీమ రీజియన్ నుంచి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదని అధికారులు పేర్కొన్నారు. హైకోర్టులో ఈ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో 2 లేదా 3 ఏళ్ల కంటే పెండింగ్ లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను న్యాయశాఖ కార్యదర్శి సునీత కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, సుధాత్రి, ఇప్పుడు హైకోర్టుకు సంబంధించినంత వరకు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ కర్నూలు వేదికగా స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో ఇచ్చినటువంటి హామీ మేరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీఎం కార్యాలయం నుంచి న్యాయశాఖకు ప్రత్యేకంగా లేఖ కూడా వచ్చింది. ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు న్యాయశాఖ సన్నాహాలు చేపట్టింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ రాశారు న్యాయశాఖ కార్యదర్శి సునీత. ఇక రాయలసీమలో 4 జిల్లాలు, అదేవిధంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైనటువంటి కేసుల వివరాలు ఇవ్వాలని కూడా ఇప్పటికే న్యాయశాఖ కార్యదర్శి కోరారు. ఎందుకంటే ఇప్పటివరకు బెంచ్ ఏర్పాటు చేయాలంటే కనుక ఈ 4 జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా 1/3 కేసులు ఉండాలని లేఖలో న్యాయశాఖ పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రం మొత్తం జనాభాలో 4.95 కోట్లుగా ఉన్నటువంటి జనాభాలో రాయలసీమ రీజియన్ లోనే 1.95 కోట్ల మంది ఉన్నారని చెప్పి అధికారులు పేర్కొన్నారు. ఇది రికార్డు ప్రకారం జనాభా లెక్క ప్రకారం వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా జనాభాలో 20% మంది రాయలసీమ రీజియన్ లోనే ఉన్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది. దీంతో దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా అధికారులు ఇక్కడ ప్రస్తావించారు. ఇందుకు సంబంధించి రాయలసీమ రీజియన్ కి సంబంధించి నేరుగా రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదన్నటువంటి విషయాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు. ఎందుకంటే రాయలసీమ నుంచి రాజధానికి రావడం, అక్కడ న్యాయపరమైనటువంటి అంశాలు చూసుకునేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. హైకోర్టులో రీజియన్ నుంచి వచ్చినటువంటి కేసుల్లో 2 లేదా 3 ఏళ్ల కంటే పెండింగ్ లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా న్యాయశాఖకు సంబంధించినటువంటి అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇచ్చేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు న్యాయశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ మొత్తం ప్రక్రియ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఇప్పటికే హైకోర్టు బెంచ్కి సంబంధించినటువంటి అంశాలపైన పక్కా హామీ ఇచ్చింది. అంతకు ముందు గత ప్రభుత్వంలో న్యాయశాఖ రాజధానిగా మారుస్తామని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు, 3 రాజధానుల పేరుతో జరిగినటువంటి నాసారం, ఇదంతా కూడా పూర్తిగా కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితి అయింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలుని వేదికగా చేసుకుని హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని లేఖ రాయటం, దీనిపైన న్యాయశాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం స్పందించి ఒకటొకటిన చర్యలు చేపట్టడం, అదేవిధంగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కూడా లేఖ రాయటం, ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా లేఖల రూపంలో స్టార్ట్ అయింది. కాబట్టి అధికారికంగా బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలకు స్టార్ట్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు కర్నూలు ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సన్నాహాలు అయితే స్టార్ట్ అయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సుధాత్రి.